సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మధుసూదనాచారి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి సభలో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ అదేవిధంగా మరి ఆచార్య జయశంకర్ గారి జయంతి సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మిత్రులారా మరి దేశపతి శ్రీనివాస్ గారు జయశంకర్ గారి జీవన ప్రస్థానాన్ని మరి వారి కంట్రిబ్యూషన్ను తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఆవిర్భావానికి చాలా చక్కగా వివరించారు. ఒక ఉద్యమకారుడిగా నాకైతే అనుభవం జయశంకర్ గారితో లేదు, కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా వారితో నాకు 2 సార్లు ఒక మంచి అనుభూతి అన్నది ఉంది. ఆ 2 అనుభూతులను మాత్రం మీతోని షేర్ చేసుకుంటాను. నేను 1999వ సంవత్సరంలో వరంగల్ జిల్లాకు అదనపు ఎస్పీ ఆపరేషన్స్గా నేను పోస్ట్ అవ్వడం జరిగింది. వరంగల్ అంటేనే హైదరాబాద్ నుంచి వరంగల్ పోవాలంటే తల్లులు బిడ్డలతోనే పైలం బిడ్డ అని చెప్పి అన్న రోజులవి. వరంగల్ అంటే ఎప్పుడు ఎన్కౌంటర్ అవుతుందో, ఎప్పుడు మందుపాత్ర వెళ్తుందో, ఎప్పుడు ఇన్ఫార్మర్ల పేరుతోని అమాయకుల ప్రాణాలు పోతాయో, ఎప్పుడు కానిస్టేబుల్ శవం ఇంటికి వస్తుందో తెలియని పరిస్థితిలో వరంగల్ ఉండేది. మరి అలాంటి పరిస్థితి లోపల నేను అదనపు ఎస్పీ ఆపరేషన్ పోస్ట్ తీసుకున్న తర్వాత వరంగల్ జిల్లా పోలీసు కార్యాలయంలో నాకు ఒక రూమ్ కేటాయించారు. ఆ రూమ్లో ఒక గదిలో అన్ని కిట్ బ్యాగులు పడున్నాయి. నేను మా కానిస్టేబుల్ అనేది ఎక్కడ కిట్ బ్యాగులు అయ్యాయి ఇవంటే, సార్ ఎన్కౌంటర్ అయిన తర్వాత నక్సలైట్లు పారిపోయింది సార్, పారిపోతే మిగిలిన కిట్ బ్యాగులు అని చెప్పిండ్రు. ఆ కిట్ బ్యాగులు ఎవరు తెరిచిన ప్రయత్నం చేయలేదు. మరి నేను ఆ కిట్ బ్యాగులు తెరిచి చూస్తే క్రాంతి అనే ఒక దినపత్రిక ఉన్నది, క్రాంతి అనే ఒక పత్రిక ఉన్నది. ఆ క్రాంతి అనే పత్రిక సిపిఐఎంఎల్ పీపుల్స్ వారి యొక్క అఫీషియల్ మ్యాగజైన్. అందులో మొదటి శీర్షిక ఏమున్నదంటే ప్రత్యేక తెలంగాణ సమస్య జాతుల సమస్యలో అంతర్భాగమే ఉన్నది. మాకు ఏమి తెలియదు అప్పుడు ఈ తెలంగాణ సమస్య అంటే ఏంది, తెలంగాణకి ఏం సమస్య ఉన్నది. మాకు తెలిసిందంతా ఒకటే, నక్సలైట్ల సమస్య. ఈ తెలంగాణలో నక్సలైట్లు ఎందుకు ఎక్కువ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు ఇన్ఫార్మరు, ఎవరు ప్రజా కంటకుడు, ఎవరిని ప్రజాకోర్టులో శిక్షించాలి, అవన్నీ మాకేం తెలిసేది కాదు. మనకు తెలిసిందంతా ఏటూరు నాగరం అడవులు, నర్సంపేట అడవులు, లేకపోతే భూపాలపల్లి అడవులు, లేకపోతే ఇవే మాత్రం తెలిసి అంతమించి ఏం తెలియవు. సో అలాంటి పరిస్థితుల్లో నేను ఒకసారి మరి కూర్చొని మొత్తం మ్యాగజైన్ చదివి, ఆ మ్యాగజైన్లో మరి ఏందయ్యా అంటే, సార్ మా దగ్గర ఒక ఆఫీసర్ ఉండే, సార్ ఇదంతా కాదు కానీ మీరు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్ఐని పిలిచి అక్కడ జయశంకర్ సార్ అని ఒక మాజీ వైస్ ఛాన్సలర్ ఉంటారు, ఆయనతో ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుంది సార్ అంటే, అప్పుడు విద్యావతి మేడం వాజ్ వైస్ ఛాన్సలర్. సో ఆయనకన్నా ముందు జయశంకర్ సార్ ఉండే. సో మరి నేను మా ఎస్పీ గారి పర్మిషన్ తీసుకొని, సార్ మన పోలీస్ ఆఫీసర్లు అందరితోని ఒకసారి మీటింగ్ పెట్టి, మరి మన పక్కనే కేలిక కృష్ణప్రసాద్ మీద కాల్పులు జరిగినాయి. నేను పోయిన రోజే ఆంటర్ రోడ్లో కాల్పులు జరిగినాయి, 2 కానిస్టేబుల్స్ చనిపోయినారు. కేలిక కృష్ణప్రసాద్ చావు తప్పి కన్నులటమైనట్టుగా బతికి మరి ఆయన పరకాలకు ఉన్నాడు. సో ఈ మారణ హోమంను వేరే కోణం నుంచి మనం చూద్దాము, ఎందుకు ఎప్పుడు ఎన్కౌంటర్లు, తుపాకులు, తూటాలు, మనం ఏమైనా చూద్దామా అని చెప్తే జయశంకర్ సార్ను పిలుద్దామంటే ఆయన ఎవరైనా అడిగింది, మా ఎస్పీ అడిగాడు. సో మొత్తం మీద కాకతీయ యూనివర్సిటీ ఈ ఎస్ఐని పిలిపించి జయశంకర్ సార్ ఎవరో కనుక్కోవాలి, నేను ఒకసారి ఆయనే పర్సనల్గా కలుస్తా అని చెప్పి పోయి మరి వారిని, సార్ మీరు మా హన్మకొండ పోలీస్ గెస్ట్ హౌస్లో మా పోలీస్ ఆఫీసర్లు అందరితో ఒక మీటింగ్ పెడతాం, మీరు దయచేసి 2 మాటలు మాట్లాడినంటే, అమ్మో మీ పోలీసులతో నేను చచ్చినా మాట్లాడను, మీరు తెలంగాణ బిడ్డలను చంపుతున్నారు అన్నాడు. సో మొత్తం మీద కాళ్ళ వెళ్ళబడి సార్ను పిలిపించుకొచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన ఏమన్నాడంటే, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ ఆమ్ అడ్రస్సింగ్ ద పోలీస్ ఆఫీసర్, సో ఫార్ నో పోలీస్ ఆఫీసర్ హ్యాస్ అప్రోచ్డ్ మీ టు టాక్ టు ద పోలీస్ మ్యాన్. ఆయన అడిగింది ఏంది, మీరు నన్ను ఎందుకు పిలిచిండ్రని అడిగింది జయశంకర్ గారు. అంటే సార్ అసలు ఏంది, మరి తెలంగాణ అంటే ఏంది, తెలంగాణ ఉద్యమం అంటే ఏంది, ఈ నక్సలిజం అంటే ఏంది, దీని మూలాలు ఏంటి, మరి మీరేమో పీస్ కమిటీ ఎస్ఆర్ శంకరన్ గారు, కన్నాబిరాన్ గారు, మీరు అందరు కలిసి ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళందరినీ కలుస్తూ ఉన్నారు, అసలు తెలంగాణను ఏ కోణం నుంచి చూడాలని చెప్పేసి మేము అడగడం జరిగింది. వారు ఒకటే ప్రశ్న మమ్మల్ని వేసిండ్రు, చనిపోతున్న వాళ్ళందరూ ఎవరన్నాడు, తెలంగాణ వాళ్ళు, మీరందరూ ఏ ఊర్ల నుంచి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్ అయిన అడిగిండ్రు. తెలంగాణ అని చెప్పినాం. మరి తెలంగాణలో ఎవరు ఎందుకు చంపుకుంటున్నారు, మీకు ఆర్డర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు నుంచి వస్తున్నాయి, ఆయనది ఏ ఊరు అన్నాడు.
ఆయనదే ఊరు. సో ఆ విధంగా ఒక కొత్త కోణంలో మరి ఆ తెలంగాణ సమస్యను, తెలంగాణలో నక్సలిజం ఎందుకు పుట్టింది, తెలంగాణ భూస్వామ్య భావజాలం ఎందుకు నరనారాయణ గ్రామీణ ప్రాంతాల నుండి ఏ విధంగా రిక్రూట్ అయింది అనేది ఒక అకాడమిషియన్గా చాలా అద్భుతంగా మా అందరికి కూడా వివరించే ప్రయత్నం ప్రొఫెసర్ జయశంకర్ గారు చేశారు. పోయేటప్పుడు దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణ మలిదశ ఉద్యమం పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు నవంబర్ 29 నాడు మరి మలిదశ ఉద్యమం ఎక్కడ మన సిద్దిపేటలో నిరాహార దీక్షకు పోతుంటే అక్కడ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మలిదశ ఉద్యమం మరింత పెద్ద ఎత్తున ఊపందుకోవడం, దాని తర్వాత తెలంగాణ ఆవిర్భవించడం, అవన్నీ మన కళ్ళ ముందరనే జరిగిన ఇది నడుస్తున్న చరిత్ర. అయితే మలిదశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు నవంబర్ 29, 2009 నాడు విపరీతమైన లాఠీ చార్జ్ ఉస్మానియా క్యాంపస్లో అయింది. అప్పటికప్పుడు నన్ను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో ఉన్న నన్ను అర్జెంటుగా అక్కడికి పొమ్మన్నారు. పోయిన వెంటనే నేను ఒక 2-3 రోజులు డ్యూటీ చేసిన తర్వాత జయశంకర్ సార్కి అప్పుడే ఆరోగ్యం బాగలేదు, ఆయన రవీంద్రనగర్లో ఉంటున్నారని తెలిసింది. నేను సారు ఎక్కడున్నాడో కనుక్కుందామని చెప్పేసి కనుక్కొని నేను వారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక్కటే అన్నారు, అదే చివరి మాట నేను ఆయనతో కలిసింది, ప్రవీణ్ నా ఆరోగ్యం బాగలేదు, నాకు క్యాన్సర్ అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. కానీ ఒక్కటే రిక్వెస్ట్ మీ అందరికి, మీరందరూ తెలంగాణ వాళ్ళే కాబట్టి మీ పోలీస్ ఆఫీసర్ అందరికి చెప్పు, ఇది మనం ఏదో అన్నం అరగక ఉద్యమం చేస్తలేము, ఇది తరతరాల కళ. ఈ దోపిడీ నుంచి మన బిడ్డలు రక్షించుకోవాలి. గొప్ప భవిష్యత్తు మన రాష్ట్రానికి ఉన్నది, మన బిడ్డలకు గొప్ప భవిష్యత్తు ఉంది. తెలంగాణ కేవలం తెలంగాణ కాదు, దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న కళ మనందరికీ ఉన్నది. దీన్ని కేసీఆర్ గారు అద్భుతంగా ముందరికి తీసుకుపోతున్నారు. ఇప్పుడు మీరు అనవసరంగా మీ లాఠీలకు, తుపాకులకు, టియర్ గ్యాస్కు దయచేసి పని చెప్పకండి, ఒక్క బిడ్డ కూడా చనిపోకుండా చూడండి అని చెప్పి నా చేయి పట్టుకొని చెప్పి చేతులు చేసుకొని మాట తీసుకొని జయశంకర్ సార్ మమ్మల్ని బయటకు పంపించింది. సో అంటే నేను ఏమీ చెప్తున్నా అంటే నిజానికి చనిపోతాని తెలిసినప్పటికీ కూడా తెలంగాణ బిడ్డల ప్రాణాలు బతకాలి, తెలంగాణ కళ నిజం కావాలి అని చెప్పి కోరుకున్న వ్యక్తి జయశంకర్ సార్. మరి వారిని ఎంతో గొప్పగా మరి ఫాలో అయ్యి అదేవిధంగా వారి కళలను నిజం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక యూనివర్సిటీకి, నేను అదే యూనివర్సిటీలో చదువుకున్నా, ఆ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీని పెట్టడం, అదేవిధంగా ఒక జిల్లాకు జయశంకర్ గారి పేరు పెట్టడం, అదేవిధంగా తెలంగాణ భవన్లో జయశంకర్ గారిని గుండెకాయలాగా ప్రతిష్ఠించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. మరి ఆ విషయంలో కేసీఆర్ గారికి తెలంగాణ, యావత్తు తెలంగాణ రుణపడి ఉంటుంది. జయశంకర్ గారికి సముచిత స్థానం ఇచ్చినందుకు, మరి ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలు గౌరవనీయులు మధుసూదనాచారి గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.